నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ను మంగళవారం జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించారు. ముత్తుకూరు మండలం మొత్తం మీదుగా 55 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు ఎస్పీకి వివరించారు. కెమెరాల పనితీరును ఆయన స్వయంగా అడిగి తెలుసుకుని వాటి పనితీరును ఆయన పరిశీలించారు. మొత్తం మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు కృషి చేస్తున్న సిబ్బందిని ఎస్పీ కృష్ణకాంత్ అభినందించారు. ఎస్పీని తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, మత్స్యకార సంఘం నాయకులు ఏడుకొండలు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో అత్యధికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల వలన నేరాల నియంత్రణతో పాటు జరిగిన వెంటనే నిందితులను పట్టుకోగలమని ఎస్పీ వివరించారు. ఆయన వెంట రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసులు, కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవినాయక్, ఎస్ఐలు విశ్వనాథరెడ్డి, జేపీ శ్రీనివాసరెడ్డి, తోటపల్లి గూడూరు ఎస్ఐ వీరేంద్రబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనకు ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే మన డిస్ట్రిక్ట్లో టోటల్గా 5000 కెమెరాస్ మనం ఇన్స్టాలేషన్ చేయడం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనకు ముత్తుకూరు పోలీస్ స్టేషన్ గారు ఇనిషియేటివ్ తీసుకోవడం దాదాపుగా 32 లొకేషన్స్లో మనకు 55 కెమెరాస్ మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకు ప్రజల సహకారంతో ఈరోజు మనం ఈ సీసీటీవీస్ కంట్రోల్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సీసీటీవీస్ మైండ్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఏదైనా క్రైమ్ జరగకోకున్నట్టుగా ఫస్ట్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఏదైనా క్రైమ్ జరిగినా కూడా మనకు తొందరగా డిటెక్ట్ అవ్వడానికి కూడా మన సీసీటీవీస్ ఎంతో దోహదపడతాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కువ మనకు సీసీటీవీస్ ఏదైనా ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఎవరైనా రౌడీ ఎలిమెంట్ కానీ ఎవరైనా క్రిమినల్ కానీ వెళ్తున్నప్పుడు మనకు కంపల్సరీగా క్యాప్చర్ అవ్వాలనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. దాన్ని మనము ఏంగా తీసుకొని దాదాపుగా ఈరోజు మనం నెల్లూరు డిస్ట్రిక్ట్లో 5000 కెమెరాస్ మార్చ్ 31 కల్లా మనం చేయడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపుగా 2500 కెమెరాస్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో నెల్లూరు డిస్ట్రిక్ట్లో కమింగ్ 1 మంత్లో కూడా మనం 5000 టార్గెట్ మనం రీచ్ అవుతాం. ప్రజల నుంచి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మీ ఏవైతే ఇప్పుడు సిటీ బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంది, హౌసెస్ కూడా సిటీ బయటకు రావడం వల్ల కూడా కొన్ని దొంగతనాలు జరగడానికి దొంగతనాలు ఒకటే కాదు, మన ఓన్ సేఫ్టీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మా రిక్వెస్ట్ ఎక్కడైతే మనకు హౌసెస్ ఉంటాయో, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కానీ అపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళు కూడా సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ చేసుకొని ఆ సీసీటీవీస్ యొక్క లింక్ మాకు ఇచ్చినా కూడా వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు కానీ మేము కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మేము చూసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా దీన్ని సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ ఒక మిషన్ మోడ్లో తీసుకొని చెప్పేసి వాళ్ళు కూడా ఇన్స్టాలేషన్ చేసుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరొకసారి మన ఎస్ఎస్ఓ ముత్తుకూరు గారిని, తర్వాత వాళ్ళ సర్కిల్ సిఐ గారిని, రూరల్ డిఎస్పీ గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది కంట్రోల్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏమైనా కూడల్లో కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో కూడా ఏదైనా ట్రాఫిక్ జామ్ అయినా కూడా లోకల్గా ఏదైనా బీట్ తిరుగుతున్న వాళ్ళకు కూడా మనం ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం ట్రాఫిక్ కంజెషన్ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో వన్స్ అగైన్ నేను కంగ్రాచులేట్ చేద్దాం. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా ఎస్పెషల్లీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వీళ్ళు కూడా కొద్దిగా ముందుకు వచ్చి ఈ సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. జిల్లాలో ఏ ప్రాంతాల మీద దృష్టి పెట్టి ఏంటంటే క్రైమ్ ప్రో, ఎస్పెషల్లీ జంక్షన్స్, తర్వాత క్రైమ్ ప్రోన్ ఏరియాస్, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, తర్వాత బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో మనం ఏమడుగుతున్నామంటే వాళ్ళు ఇన్సైడ్ సీసీటీవీస్ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకున్నా కూడా వాళ్ళ షాప్ బయట కూడా టువర్డ్స్ రోడ్డుకు ఉండేటట్లు కూడా సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ చేసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది. మనకేంటంటే ఒక క్రైమ్ ఏదైనా జరిగినా కూడా అన్ని రూట్స్ కవర్ అయ్యేటట్లుగా ఒకవేళ వాళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారు, ఎలా ఎగ్జిట్ అవుతారని చెప్పి దాన్ని ఒక ప్లాన్గా చేసుకొని మనం చేస్తున్నాం. అలాగే రిలీజియస్ ప్లేసెస్లో కూడా సీసీటీవీస్ పెట్టుకోమని చెప్పి కూడా మనం కోరుకుంటున్నాం.